హాయ్ హలో వెల్కమ్ టు జాటివి. జగనన్న కనెక్ట్ పై కూటమి కుట్ర, చంద్రబాబు అసమర్థత, ప్రభుత్వ అవినీతిని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తుంటే సమాధానం చెప్పుకోలేక జగనన్న కాన్సెప్ట్ సోషల్ మీడియా ఖాతాలను సస్పెండ్ చేయించే కుట్రలకు చంద్రబాబు తెరలేపాడని వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాకినాడలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇన్నాళ్ళు సోషల్ మీడియా సైనికులను అక్రమ కేసులతో వేధించిన ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా అకౌంట్లను సస్పెండ్ చేయించాలని పోలీసుల ద్వారా మోటా ఎక్సెస్కి నోటీసులు పంపుతుందని మండిపడ్డారు. మంత్రివర్గ నిర్ణయాలను యథావిధిగా పోస్టు చేసే ఆ పోస్టులను వాటిని డిలీట్ చేయించాలని నోటీసులు ఇవ్వడం అంటే ప్రభుత్వం తప్పుడు నిర్ణయం తీసుకున్నట్లే కాదా అని ప్రశ్నించారు. వారే తప్పులు చేస్తూ విచ్చలవిడిగా దోపిడీ చేస్తూ పోతుంటే వాటిని ప్రశ్నించిన వారి గొంతు నొక్కేయాలని చూడడం అవివేకం అన్నారు. విమర్శలకు సమాధానాలు చెప్పుకోలేక అభద్రతా భావంతో భయపడి పారిపోవడమే అవుతుందని చెప్పారు. 2 ఏళ్ల కూటమి పాలనలో ఏ ఒక్క వర్గము సంతోషంగా లేదని, ఏ రంగం చూసినా అధోగతి పాలయ్యిందని ఆరోపించారు. చంద్రబాబు పాలన చూస్తే రాబోయే ఎన్నికల కోసం ఓటేసిన ప్రజల కన్నా ఈవీఎంలను కేంద్రంలోని బీజేపీనే ఎక్కువ నమ్ముకున్నట్లు అర్థమవుతుందని మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఆరోపించారు. నిజమేనేమో, చంద్రబాబు నాయుడు గారు మారాడేమో, ఇంకా ఏదో గొప్పగా చేసేస్తాడేమో, వాళ్ళు చెప్పిన మాటలన్నీ నిజమేనేమో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి అన్యాయం చేశారేమో అనుకుంటూ చాలామంది ఆ ప్రభావంలో పడి సుమారు 2 ఏళ్ల క్రితం ఓటు వేసిన ఫలితాన్ని ఇవాళ కూడా అనుభవిస్తున్నారు. ఇంకా రేపు మారుతారు అని ఎదురు చూడటమే కానీ కేవలం స్వలాభం తప్ప మినిమం ప్రజల పక్షాన నిలబడే పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వానికి కనిపించట్లేదు. వాళ్ళ గొప్పలు చెప్పుకోవడానికి, కేంద్రంలో వాళ్ళకున్న పరపతిని నిరూపించుకోవడానికి ప్రతిరోజు తాపత్రయపడమే తప్ప ఈ రాష్ట్రంలో ఒక్క వర్గానికి కూడా మేలు జరగని పరిస్థితి కనబడుతుంది. రైతులు కానీ, విద్యార్థులు కానీ, ఉద్యోగులు కానీ, సామాన్య ప్రజలు కానీ ఏ ఒక్కరూ ఇవాళ తమ సమస్యలు పరిష్కారం అవుతాయనే ఆశలో లేరు. ప్రభుత్వం ఆదుకుంటుందనే ఆలోచన కూడా ఇవాళ చేసే పరిస్థితి లేదు. ఎందుకంటే మనకి చాలా క్లియర్గా తెలుస్తూ ఉంది, ఈ ప్రభుత్వానికి వాళ్ళ సొంత ఎజెండా, అది తప్ప ఇంకేం లేదనేది. ఆ ఎజెండా తేటతెల్లమైనప్పుడల్లా, వాళ్ళ స్వార్థాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నప్పుడల్లా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. కొద్ది రోజుల నుంచి చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలకి, ప్రాథమిక హక్కులకి భంగం కలిగించడమే లక్ష్యంగా ఈ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఎవరూ కూడా ప్రభుత్వాన్ని విమర్శించకూడదు, ఎవరూ కూడా వ్యవస్థల్లో లోపాలని తప్పు పట్టకూడదు, తప్పు ఎత్తి చూపకూడదు. అలా చేసినట్లయితే మేము ఖచ్చితంగా మీ మీద ఒత్తిడి తీసుకొస్తాం, మిమ్మల్ని నష్టపరుస్తాం అన్నట్టుగా ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. అసలు ప్రాథమిక హక్కుల్లో ఒకటైన భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఈ రాష్ట్రంలో లేదు. గొంతు నొక్కి, గొంతు నులిమి పూర్తిగా భయపెట్టి ప్రభుత్వాన్ని లాగాలనే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నారు. వాళ్ళ అభిప్రాయాలు పౌరులు చెబితే కూడా తీవ్రమైన నేరాలుగా పరిగణించి వాళ్ళ మీద కేసులు పెడతా ఉన్నారు. ఇవాళ సోషల్ మీడియాకి ధీటుగా, మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ధీటుగా, అంతకు మించి మెయిన్ స్ట్రీమ్ మీడియాకి ధీటుగా సోషల్ మీడియా ఎదిగింది. ఆ సోషల్ మీడియా ప్రభావాన్ని, ఎందుకంటే చాలా వరకు ప్రధాన మీడియాని, మెయిన్ స్ట్రీమ్ మీడియాని ప్రభుత్వం కంట్రోల్ చేస్తూ ఉంది, వాళ్ళ ఆధీనంలో ఉంచుకునే కార్యక్రమం చేస్తూ ఉంది, వాళ్ళ చెప్పు చేతల్లో మీడియా నడిచే కార్యక్రమం ఉంది. కాబట్టి సోషల్ మీడియాని కంట్రోల్ చేస్తే, సోషల్ మీడియాలో విమర్శలు రాకుండా చూసుకుంటే అది చాలు మనల్ని గట్టెక్కిస్తుందనే భావన వాళ్ళ ప్రభుత్వంలో ఉన్నట్టుగా కనిపిస్తుంది.
ఎవ్వరూ వ్యతిరేకించకూడదు ప్రభుత్వ నిర్ణయాలను, ఎవరూ తప్పు పట్టకూడదు. పడితే మిమ్మల్ని సంఘ విద్రోహ శక్తులుగా చూస్తామన్నట్టుగా ప్రభుత్వం ఇవాళ మాట్లాడుతూ ఉంది. వాళ్ళు మాత్రం వాళ్ళ సొంత మీడియా, వాళ్ళకి మద్దతిచ్చే మీడియా, వాళ్ళని భుజాన మోసే సోషల్ మీడియా విభాగాలు, వాళ్ళు మాత్రం ఎవరినైనా ఎంత మాట అన్నా అనొచ్చు అనే దానికి ఇవాళ చాలా ఉదాహరణలు ఉన్నాయి. వ్యక్తిత్వ హననాలు చేయడమే ఒక లక్ష్యంగా, ఒక టార్గెట్గా కొన్ని గ్రూప్స్ పనిచేస్తూ ఉన్నాయి. చివరికి ఏ స్థాయికి వచ్చిందంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ సోషల్ మీడియాని కంట్రోల్ చేయడం కోసం, సోషల్ మీడియాలో వచ్చే విమర్శలను కంట్రోల్ చేయడం కోసం పోలీసుల్ని విచ్చలవిడిగా వాడుతున్నారు. తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. వేరు వేరు చోట కేసులు పెట్టి స్టేషన్ల చుట్టూ తిప్పుతున్నారు. ఇంతకుముందు ప్రభుత్వం మారినప్పుడైతే మనం చూసాం, సోషల్ మీడియా యాక్టివిస్టులు అనుకున్న వాళ్ళని రాత్రి ఎత్తికెళ్లడం, కొట్టడం, హింసించడం ఇలాంటి కార్యక్రమాలని చేసిన పోలీసు ఇంకొక అడుగు ముందుకేసి ఏవైతే ఈ సోషల్ మీడియా కంపెనీస్ ఉంటాయో, ఎక్స్ కానీ ఫేస్బుక్ కానీ, ఇలాంటి వాళ్ళని ప్రభావితం చేయడానికి కూడా పోలీసు పని చేస్తూ ఉంది. ఎందుకంటే ఆ ప్లాట్ఫామ్స్నే కంట్రోల్ చేస్తే, వాళ్ళనే భయభ్రాంతులను చేస్తే ఇంకా పని ఈజీ అయిపోతుందని పోలీసుల్ని ఒక అడుగు ముందుకేయించే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సోషల్ మీడియా కంపెనీల మీద ఒత్తిడి తీసుకొస్తూ ప్రజా వ్యతిరేక నిర్ణయాల మీద కానీ, లేదంటే సమస్యల మీద కానీ గళమెత్తిన వాళ్ళని అసలు ఆ ప్లాట్ఫామ్స్లోంచి ఆ అకౌంట్లు తొలగించే కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. ఆ ఖాతాలని సస్పెండ్ చేయించడం కోసం పోలీసులే పనిచేస్తున్న సంఘటనలు ఇవాళ ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలంటే పోలీసులు బహుశా ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఈ విధంగా అధికార పార్టీకి పూర్తిగా సరెండర్ అయిపోయి పనిచేయడం అనేది ఎక్కడా మనకి ఇంతకుముందు కనబడదు. బాధితుల్ని వాళ్ళ పక్షాన నిలబడి కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం ఇవాళ ప్రభుత్వమే హింసిస్తుంటే వాళ్ళ చేతిలో ఒక వెపన్ లాగా మారిపోవడం అనేది చాలా దురదృష్టకరం. సోషల్ మీడియా కంపెనీల్లో ఇన్స్టా కావచ్చు, లేదంటే ఫేస్బుక్ కావచ్చు, యూట్యూబ్ కావచ్చు, వీళ్ళందరికీ కూడా నేరుగా పోలీసులు నోటీసులు పంపిస్తూ ఉంది. పోలీసులు నోటీసులు పంపించి అందులో ఉన్న కంటెంట్ని తొలగించమని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ ఉంది. రిక్వెస్ట్ కూడా కదా, ఆదేశిస్తూ ఉంది. లేదంటే అసలు ఆ అకౌంట్లనే సస్పెండ్ చేయమంటా ఉంది. వాళ్ళు కూడా ఏం చేస్తున్నారంటే, ఇది ఇండియన్ లాకి, భారతదేశ చట్టాలకి వ్యతిరేకంగా మీరు ఈ కంటెంట్ పెట్టారు కాబట్టి మీ మీద యాక్షన్ తీసుకుంటామనో, లేకపోతే మీ ఖాతాలను సస్పెండ్ చేస్తామనో నేరుగా ఆ ఖాతాలకి చెప్తా ఉన్నారు, ఆ అకౌంట్స్కి, లేదంటే వాటిని సస్పెండ్ చేస్తున్నారు. ఈ విధమైన పద్ధతి ఈ దేశంలో ఏ రాష్ట్రంలో లేదు. ప్రభుత్వమే తన మీద విమర్శలు రాకుండా ఉండడం కోసం, దాన్ని తిప్పికొట్టడం కోసం, ఇంతకుముందు కాలంలో ఏదైనా తప్పుగా వస్తేనో, విమర్శ వస్తేనో దాన్ని మళ్ళీ తిప్పికొట్టడానికి ప్రభుత్వం జవాబుదారీగా ఉండేది. ఇప్పుడు అలా కాకుండా ఇలాంటి దారుల్లో నియంత్రించే కార్యక్రమం చేస్తూ ఉంది. లీగల్ ప్రొసీజర్లన్నింటినీ కూడా బైపాస్ చేసింది. బైపాస్ చేసి ఇప్పటికే వేలాది కేసులు బుక్ చేశారు, బెదిరిస్తున్నారు, స్టేషన్లకు పిలిచి చాలా తప్పుడుగా మాట్లాడుతున్నారు. ఈ మధ్యన కూడా చూసాం, సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ సెక్రటరీ, పార్టీలో జనరల్ సెక్రటరీగా ఉండి ఈ మీడియా బాధ్యతలు చూస్తున్న శ్రీహరి గారిని అరెస్ట్ చేసి సుమారుగా 2 కేసులు పెట్టి హైకోర్టులో కూడా ఆయన్ని బెయిల్ రాకుండా చేయడానికి విపరీతంగా ప్రయత్నం చేసింది. ప్రెస్ మీట్ పెట్టారని చెప్పి ప్రెస్ మీట్లో మాట్లాడారని పెట్టి నాగార్జున యాదవ్ అనే ఒక అఫీషియల్ స్పోక్స్ పర్సన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతున్నారు. ఇంకా కార్మూరి వెంకటరెడ్డి గారని, ఇంకా రకరకాల యాక్టివిస్టులందరినీ. అంటే పార్టీలో పనిచేసే వాళ్ళని, పార్టీకి మద్దతుగా ఉన్న వాళ్ళని, మద్దతుదారుల్ని వీళ్లతో పాటు ఒక అడుగు ముందుకేసి ఇప్పుడు నేరుగా ఇండివిజువల్గా
అకౌంట్స్లో తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన వాళ్ళ మీద కూడా కేసులు పెడుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే ఈ వైఎస్ఆర్సీపీ నిర్వహిస్తున్న ట్విట్టర్ అకౌంట్లో జగనన్న కనెక్ట్స్ అని ఒకటి ఉంది. ఆ జగనన్న కనెక్ట్స్లో ప్రధాని మోడీ గారికి వ్యతిరేకంగా కొన్ని పోస్టింగ్లు పెట్టారని ఒక అబద్ధాన్ని సృష్టించి ఎక్కడో నార్త్ ఇండియాలో పెట్టిన కొన్ని పోస్టులకు సంబంధించిన ఐడీలతో ఒక జాబితాని పొందుపరిచి దానికి బాధ్యుడిగా వైఎస్ఆర్సీపీలో నాయకుల్ని చూపించి ఆ జగనన్న కనెక్ట్స్ అనే ఆ అకౌంట్ని బాధ్యులను చేస్తూ కేసు పెట్టి నోటీసులు ఇచ్చారు. అసలు ఏమాత్రం సంబంధం ఉందా? అసలు ఆ కంటెంట్ ఈ జగనన్న కనెక్ట్స్ అనే ఖాతాకి సంబంధమే లేదు. అయినా సరే దీన్ని కాన్సన్ట్రేట్ చేయడానికి కారణం ఏంటంటే ఆ రీచ్ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని బంద్ చేయించాలి, దాన్ని మూయించాలి కాబట్టి ఇదిగో ఈ విధంగా తప్పుడు కేసులు బనాయించడం. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పుడు ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కైనా ఒకటే రూల్ ఉండాలి కదా. అది వైఎస్ఆర్ పార్టీ అవ్వచ్చు, తెలుగుదేశం పార్టీ అవ్వచ్చు, లేకపోతే XYZ ఏ పార్టీ అని అవ్వచ్చు. అందరికీ ఒకే రూల్ కాకుండా, అందరికీ ఒకే స్వేచ్ఛ కాకుండా మీరేమో అధికారిక హ్యాండిల్స్ నుంచి విచ్చలవిడిగా బురద జల్లుతారు. మీ తెలుగుదేశం పార్టీ హ్యాండిల్స్ నుంచి వేరే హ్యాండిల్స్ నుంచి విపరీతమైన విమర్శలు చేస్తారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియాను నియంత్రించాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. నియంత్రించడమే కాదు, అంతకు మించి బెదిరించాలని, అణగదొక్కాలని చాలా గట్టిగా ట్రై చేస్తున్న విషయం కనిపిస్తూ ఉంది మనకి. వాళ్ళ స్వేచ్ఛగా మాట్లాడే హక్కు రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a) కింద లభించిందా లేదా? మరి అది మాకు ఉందా లేదా? నిజంగా అబ్యూజ్ చేస్తే, నిజంగా తప్పుడు కార్యక్రమాలు చేస్తే అలానే మీరు అదే పని మీద ఉన్నారు కేసులు పెట్టడానికి. కానీ ఇవాళ ఏ పరిస్థితి వచ్చిందంటే, ఇగో మీకు కొన్ని చూపిస్తాను. అసలు ఎందుకు ఇంత దిగజారిపోతున్నారో నాకైతే అర్థం కావట్లే. అమరావతిలోని కరప్షన్ని క్వశ్చన్ చేశారని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అకౌంట్ నుంచి ఆ కంటెంట్ తీయించేయమని చెప్పి ఆ ఎక్స్కి, ట్విట్టర్కి కంప్లైంట్ చేయించి వీడియో నాట్ అవైలబుల్ ఇన్ ఇండియా తీయించేశారు. ఓకే, అమరావతి మీద, అవినీతి మీద కూడా ఎవడో మాట్లాడకూడదు. ఇది కాకుండా శ్రీకాళహస్తి టెంపుల్లో చాలా పరిస్థితులు బాగోలేదని చెప్పి ఒక మహిళ మాట్లాడిన వీడియోని, స్వచ్ఛందంగా ఒక మహిళ మాట్లాడిన వీడియో, ఆమె ఎవరికి సంబంధం లేదు. ఆ వీడియోని ఈ ఒక అకౌంట్లో, జగనన్న కనెక్ట్స్ అనే అకౌంట్లో పోస్ట్ చేస్తే దానికి నోటీస్ ఇచ్చి ఇమీడియట్గా తీయకపోతే కేసు పెడతామని బెదిరించి ఒక ఇల్లీగల్గా కూడా అక్రమ కేసుని నమోదు చేశారు. ఇదే కాదు, జగనన్న కనెక్ట్స్ అనే అకౌంట్కి సంబంధించి అందులో కర్నూలు బస్సు యాక్సిడెంట్ మీద మాట్లాడారని ఒక కేసు, అవుతు శ్రీధర్, కారుమూరి వెంకటరెడ్డి, వీళ్ళందరి మీద ఒక కేసు ఫైల్ చేశారు. కర్నూలు బస్సు యాక్సిడెంట్ ఒక ప్రజలకు సంబంధించిన సమస్య కదా. విచ్చలవిడిగా బస్సు యాక్సిడెంట్లు జరుగుతున్నాయి, 3-4 యాక్సిడెంట్లు జరిగినాయి. హైకోర్టే దాని మీద రెస్పాండ్ అయింది. అసలు ఇవాళ రవాణా వ్యవస్థని విచ్ఛిన్నం చేశారు. ఒక రూలు లేదు, ఒక రెగ్యులేషన్ లేదనే పరిస్థితి ఇవాళ ప్రజలందరూ చాలా ఆవేదనగా, ఆగ్రహంగా ఉంటే దాని మీద ఎవరో మాట్లాడిన, సామాన్యులు మాట్లాడిన మాటలను పోస్ట్ చేశారని అకౌంట్ని సస్పెండ్ చేయించే కార్యక్రమం, ఎఫ్ఐఆర్లు వేయించే కార్యక్రమం, ఇటువంటి ఎఫ్ఐఆర్లు, ఎన్ని ఎఫ్ఐఆర్లు వేయించే కార్యక్రమం. ఇదే కాదు, ఎవరో తెనాలి నుంచి, మదనపల్లి నుంచి, ఈ తెనాలి నుంచి ఒక ఆయన మాట్లాడాడు, ఒక అబ్బాయి, ఒక యువకుడు, ఈ అమరావతిలో కరప్షన్ జరుగుతుందని నోవే కనెక్టెడ్ విత్ ద పొలిటికల్ పార్టీస్ మాట్లాడితే మదనపల్లిలో కేసు పెట్టారు. అక్కడ మనోభావాలు దెబ్బతిన్నాయంట.
అంటే ఇప్పుడు అమరావతి మా అందరిది కదా. అమరావతి మీ నిర్మాణంలోనే అవకతవకలు జరిగితే ప్రజలందరూ ఎత్తి చూపాలా ఒక్కర్లేదా? ప్రజలు ఎత్తి చూపితే కూడా సహించలేరా? ఇవాళ పేపర్లో వస్తూ ఉన్నాయి కథనాలు పుంకాలుగా. అమరావతి రైతు కథల కన్నీళ్లు, రైతు కన్నీళ్ల కథలు. పాపం నమ్మి భూములు ఇచ్చినందుకు ఏ విధంగా మోసపోయారో, విలువైన భూముల్ని ఎవరెవరికి పంచి పెడుతున్నారో కథలుగా వస్తూ ఉన్నాయి అన్ని కథలు. మీకు సోషల్ మీడియా చూస్తే అదే కనిపిస్తుంది. ఇదే కాకుండా మీరు తీసుకుంటే ఇలా అసలు ఏంటో ఏదో ప్రపంచం తలకిందులైనట్టుగా. ఇంకో ఈ మధ్యకాలంలో ఒక చిత్రమైన ఒక వార్త మనందరం చూసాం. అమరావతి భవనాలకి అద్దాలు బిగించడానికి 2,500 కోట్లు ఖర్చు అవుతుందని చెప్పి క్యాబినెట్లో తీర్మానం చేశారు కదా. ఇంకా క్యాబినెట్ మంత్రివర్గంలో తీర్మానం చేయడం అంటే అది అత్యున్నత స్థాయి నిర్ణయం, దాన్ని ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు కదా. 2,500 కోట్లతో అద్దాలు పెడతారట బిల్డింగులకి అని. ఇగో ఐకానిక్ భవనాలకు అమర్చే గాజు పలకలకే సుమారు 2,500 కోట్లు అవుతుంది అని ఈనాడులో ఈటీవీలో వచ్చిన ఒక చిన్న ఫోటోని దీనికి అటాచ్ చేసి ఒక ట్వీట్ చేశారు. ట్వీట్ చేస్తే దానికి ఎక్స్ కంప్లైంట్ చేశారు. అదే ట్విట్టర్కి ఎక్స్ కంప్లైంట్ చేసి అర్జెంటుగా దీన్ని తీయించకపోతే ఒప్పుకోమని చెబితే ఆ ఎక్స్ యాజమాన్యం దీన్ని అర్జెంటుగా డిలీట్ చేయండి, చేయకపోతే మీ మీద యాక్షన్ తీసుకుంటామని ఆ అకౌంట్కి నోటీస్ ఇచ్చింది. లేదా మేము బ్లాక్ చేసేస్తామని. ఇందులో తప్పే ఉంది? మీరే చెప్పారు కదా అద్దాలు బిగిస్తాం 2,500 పెట్టని. వాళ్ళ ఈ రాష్ట్రంలో అద్దాలు అబద్ధాలు ఈ రెండే కదా జరుగుతుంది. చెప్పిన అబద్ధం చెప్పకుండా చెప్పారు మీరు. అద్దాలు బిగించిన 2,500 అయ్యే స్థాయికి అమరావతి నిర్మాణం చేస్తున్నారు. ఈ అద్దాల గురించి అబద్ధాల గురించి మాట్లాడితే మీకు ఎందుకు అంత సెగపడుతుంది చెప్పమని అడుగుతున్నాం ఈ ప్రభుత్వాన్ని. అద్దాలు బిగించిన 2,500, మీ అబద్ధాల ప్రచారానికి 1,000 కోట్లు, రాని ఉద్యోగాలకి, ఇవ్వని పథకాలకి, లేని లబ్ధిదారుల మీద మీ ప్రచారం చేసుకోవడానికి 1,000 కోట్లు. మళ్ళీ మీరు లేస్తే మనిషిని కాదు అని మాట్లాడతారు ఆ పార్టీ, ఆ నాయకులు, పెద్దలు. వాళ్ళ లేవకముందే లేచి పరిగెడుతున్నట్టుగా వాళ్ళ సొంత మీడియా బిల్డప్ ఇస్తూ ఉంటుంది. ఈ రాష్ట్ర సమస్యలు ఎవ్వడికి పట్టవు. మన విభజన చట్టంలో హామీలో భాగంగా విశాఖ రైల్వే జోన్ని సాధించుకుంటే అది చాలా కీలకమని మనం భావిస్తున్న టైంలో కేకే లైన్ లేకుండా దాన్ని రాయగడ డివిజన్లో కలిపేసి విశాఖ డివిజన్ ఇచ్చామని చెప్తున్నారు. మరి మీ కూటమి ప్రభుత్వం కదా, తెల్లారు లేచి ప్రధానమంత్రి గారితో చట్టపట్టాలు వేసుకుంటారు కదా మీరు. అయ్యా దీనివల్ల మా రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది, ఆదాయం వచ్చే లైన్ పోతుందని చెప్పి మీరు ఎందుకు అడగలే? ప్రధానమంత్రి కలిస్తే అడగాల్సిన బాధ్యత మీకు ఉందా లేదా? అదేవిధంగా ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం ఏ రకంగానూ సహకరించట్లేదు ఈ రాష్ట్రానికి అనేది పత్రికలోనూ వస్తున్నాయి. ఇవాళ ఆంధ్రజ్యోతి పత్రికలో రాశారు. ఏం రాశారు చూడండి. కేంద్ర పథకాల నిధులు వాడుకోలేకపోవడం వల్ల రాష్ట్రం 5,321 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరంలో కేంద్ర పథకాల నిధులు వాడుకోలేకపోవడం వల్ల 5,321 కోట్ల రూపాయలు ఈ ఒక్క సంవత్సరమే నిధులు వినియోగించుకోలేక పోగొట్టుకుంది రాష్ట్రం అని రాస్తూ, స్పర్శ విధానం అమలు వల్ల ఆర్థిక శాఖ వైఫల్యం చెందింది. స్పర్శ అనే ఒక విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం వల్ల ఇందులోని లోటుపాట్లని అధిగమించడం లేదు. 2024-25 సంవత్సరంలో 55% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గ్రాంట్లను 55% వాడుకుంటే
25, 26లో అయితే 34% వాడుకున్నారు ఈ రాష్ట్ర ప్రభుత్వం. కేంద్రం ఇచ్చిన నిధులను వాడుకోవట్లేదు. వేల కోట్ల రూపాయలు, మళ్ళీ అండర్లైన్ చేస్తున్నా, ఆంధ్రజ్యోతిలో రాసిందే మాట్లాడుతున్నా, వేల కోట్ల రూపాయలు కేంద్ర గ్రాంట్లు మురిగిపోయినాయి. కేంద్రం ఇచ్చిన గ్రాంట్లు వేల కోట్ల రూపాయలు మురిగిపోవడానికి కారణం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పట్టించుకోవట్లేదు. కేంద్రం కూడా చాలా నిబంధనలు విధించడం వల్ల ఈ రాష్ట్రం దాన్ని సాధించుకోలేకపోతుంది అని చెబుతూ ఇంకా చాలా లోతుగా కూడా రాశారు. ఇవాళ మేము అడుగుతున్నాం, కేంద్రం నుంచి న్యాయంగా రావాల్సిన వేల కోట్ల రూపాయలు వదులుకుని ప్రతి మంగళవారం అప్పు కోసం క్యూలో నుంచోవడం ఏంటి ఆర్బీఐ దగ్గర? పెద్ద ఎత్తున వేల కోట్ల రూపాయలు అధిక వడ్డీలకి నిధులు అప్పులు తీసుకొచ్చి రాష్ట్రం మీద మోపుతూ ఉన్నారు కదా మీరు. మరి దీనికోసం ఒక ప్రత్యేక విభాగాన్ని ఎందుకు పెట్టట్లేదు? కేంద్ర ప్రాయోజిత పథకాల అమలు. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GRTV.